వెళ్ళాడు. అక్కడి నుంచి లక్ష్మణుడు కదిలే వరకు తిట్టింది అమ్మవారు. దాని ఫలితాలన్నీ రేపు చూస్తాం మనం. అమ్మవారితో సహా ఎవరిని విధి వదిలిపెట్టదు. రాముణ్ణే వదిలిపెట్టలేదు, సీతాదేవిని వదిలిపెట్టలేదు, లక్ష్మణుని వదిలిపెట్టలేదు. విధి మన్న వదిలిపెడుతుందా? ఎవరన్న మాట వాళ్ళకు కొడుతుంది, ఎవరన్న మాట వాళ్ళకు కొడుతుంది. సీతాదేవి అన్నా సరే, రాముడు అన్నా సరే, వాళ్ళనే వదిలిపెట్టలేదు. అది కర్మ సిద్ధాంతం అంత గొప్పది. అది రేపు చూస్తాం అగ్నిహోత్ర ప్రవేశంలో. రాముడు అక్కడ కాపలా పెడితే ఆవిడ వెళ్ళగొట్టింది ఆయన్ని. భయం కావచ్చు, ప్రేమ కావచ్చు, ఏదైనా కానీ వెళ్ళగొట్టావా లేదా, దాని ఫలితం ఇది. అందుకని రాముడు తప్పు కాదు అది. వీడు ఇలా మాట్లాడకూడదు, తెలుసుండి. అందుకని కాపాడుకోలేనివాడు. ఇంకా కోతి మూకలను వెనుకొని లంకపై పడి ఎందునే ఎరుగని సీతగానెత్తువా అని కోతుల్ని, కొండ ముచ్చుల్ని, ఎలుగుబంటుని తీసుకొచ్చి యుద్ధం. మరి ఆ కోతుల్లోనే కదా నువ్వు ఓడిపోయావు, ఆ కోతుల చేతిలోనే కదా ఇంద్రజిత్తు చచ్చిపోయాడు, ఆ కోతులే కదా కుంభకర్ణుని చంపాయి, నీ కుంభుణ్ణి యూపాక్షుణ్ణి సహస్రాక్షుణ్ణి అందరినీ అవే చంపాయి. మరి ఇంకా కోతులు అంటావు ఏమిటాయా? కోతులు కాదు నీ మూతిలాగేమని తెలిసాక కూడా, అంటే తెలిసి కూడా